నమస్కారం. నేను నా దేశం కోసం అంటూ ఆపదలో ఉన్న వారికి అనాథలకు సహాయపడితే ఆ సేవకు అనంతమైన పుణ్యఫలం కలుగుతుంది. అందుకే భక్తిభావాన్ని సేవా గుణాన్ని ఒకే చోట కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఈ పుణ్య ప్రదేశంలో కొలువైన బోలాశంకరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ ఇక్కడ జీవిస్తున్న భక్తులు నా అంటూ ఎవరు లేని అనాథలకు తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నార్కట్పల్లి వాస్తవ్యులైన మానవ మహనీయురాలు అల్వేల్ మంగమ్మ గారు ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేరుపై కుటుంబ సభ్యులైన రణధీర్ రెడ్డి, ప్రశాంతి, రిషబ్ రెడ్డి, రోహన్ రెడ్డి గారుల పేర్ల మీద వారి గోత్రనామాలైన పోగునోళ్ల, రామానుజ గోత్రాలపై అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అక్షితలతో ఆశీర్వదించారు. ఓం శ్రీ మహాగోత్రోభవస్య పోగునొల్ల గోత్రోభవస్య నామధేయస్య అల్వేల్ మంగమ్మ నామ్ని, రణధీర్ రెడ్డి నామధేయస్య ప్రశాంతి నామ్ని, ఋషభ్ రెడ్డి నామధేయస్య రోహన్ రెడ్డి నామధేయస్య అస్మాకం సహా కుటుంబానం. అనంతరం ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న దీనులను ఆదుకునే క్రమంలో వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు శీతల యంత్రాన్ని వితరణ చేసి అనాథుల నిండైన దీవెనలు అందుకున్నారు. దిక్కు మొక్కు లేని అనాథులకు అండగా నిలిచిన అల్వేల్ మంగమ్మ గారిని, వారి కుటుంబ సభ్యులను ఆ మహాశివుడు చల్లగా చూసి ప్రశాంతమైన జీవితాన్ని అందించాలని ఆశ్రమ యాజమాన్యం కోరుకుంటోంది. ఈ సందర్భంగా అల్వేల్ మంగమ్మ గారు మాట్లాడుతూ, జై శ్రీమన్నారాయణ. నా పేరు ఎన్ఆర్ అల్వేల్ మంగమ్మ. నేను ప్రస్తుతం నార్కట్పల్లి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఉంటాను. అక్కడ నుండి వచ్చినాను. 1 year బ్యాక్ ఒకసారి వచ్చినాను, చూసినాను. ఇక్కడ అంతా అనాథలు చాలా మంచిగా అనిపించింది. శంకర్ గారు చాలా చాలా కృషి చేస్తుండ్రు. మనం కూడా ఎంతో సాయం చేద్దామని 1 లక్ష రూపాయల అన్నదానం ఇచ్చిన మా బాబు అంటే మా మధ్య కొడుకు ఆయన కూడా బిల్డింగ్ కోసం 10 లక్షలు ఇచ్చారు. ఇంతకుముందు రేకుల షెడ్ ఉండి ఇప్పుడు బిల్డింగ్ కట్టాను. 5 floors చాలా బాగుంది. అప్పటికిప్పటికి అనాథలు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళకి అన్ని తీర్లన్నీ వైద్యము అన్ని మంచి చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకు ధన్యవాదాలు. మనం అందరం కూడా మనకు చేతనైన సాయం అందరం చేయాలని కోరుకుంటున్నాను. భక్తులారా, మీ ఇంట శుభకార్యాలు జరుపుకునే సమయంలో ఇటువంటి అనాథల కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆనందంగా ఉండే సమయంలో ఆత్మ సంతృప్తి కోసం ఈ నిర్భాగ్యులకు ఒక్క పూట అన్నదానం చేయండి. మీ సేవాభావానికి సంతసించే శ్రీ సోమనాథేశ్వరుడు మీ ఇష్టకామ్యాలను నెరవేర్చడం ద్వారా మరింత మందికి సాయం చేయగల ఆర్థిక శక్తిని కలుగచేస్తాడు.